బాపట్ల జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. వినుకొండ రోడ్డు మార్గంలోని బ్లాక్ యాక్సిడెంట్ స్పాట్లను గుర్తించి మరలా ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. గత 2 సంవత్సరాల్లో 49 కేసులు నమోదు చేసి 260 మంది వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. స్కూల్స్, కాలేజీలు, గ్రామాల్లోనూ గంజాయి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ గారి సూచన మేరకు జిల్లాలో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ఫీల్డ్ విజిట్స్ చేసి ఎస్పెషలీ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి నేషనల్ హైవేస్ లైక్ NH-16 కావచ్చు, 216 కావచ్చు, అదేవిధంగా నామ్ హైవేస్ ఏవైతే జిల్లాలో డిఫరెంట్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్స్లో పాస్ అవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో అంతా కూడా ఎక్కడెక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ రోడ్డు ప్రమాదాల గురించి సమగ్రంగా విశ్లేషించడం జరుగుతుంది. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగినటువంటి రోడ్ యాక్సిడెంట్స్, ఆ రోడ్ యాక్సిడెంట్స్కి గల కారణాలు, ఇందులో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరిగినటువంటి తీరు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా అనాలిసిస్ చేసుకొని ఎస్పెషల్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవే అథారిటీస్ కానీ, అదేవిధంగా స్టేట్ హైవే అథారిటీస్ కానీ, RNP వాళ్ళు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు రిపీట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ